జై నిజ గురుభ్యో నమ. శ్రీధర శివరామ దీక్షిత అచల సిద్ధాంత ప్రబోధ అఖిల భారత ప్రచార కమిటీ అచల గురు సాంప్రదాయమునకు జై. గురుదేవం మహాదేవం పూర్ణబోధ ప్రబోధకం పూర్ణానంద వంక ఎర్రన్నార్య పాదసేవితం శ్రీ నిచ్చిలానందగుల్ల అప్పారవార్యత శిష్య కళారత్నం కరుణానంద చోడిపల్లి నారాయణార్య సద్గురుభ్యో నమో నమ. సుకుబ్రహ్మ హృదయము అనే గ్రంథము నుండి సచ్చిదానందము మధ్యము విధానము ఎట్లా ఉంటుందని చెప్పి ఆ విషయాన్ని పరీక్షిత్తు మహారాజుకు శ్రీశుక మహర్షి తెలియజేస్తున్నాడు. ఎట్లనగా ఈ సచ్చిదానంద మధ్యమం అనే ఇట్లు అంటే నిన్నటి తరుణములు ఏం చెప్పుకున్నాము? ఈ సచ్చిదానందము దేవుడని చెప్పుటకు తగదని పెద్ద బుద్ధి గలవారు చెప్పుదురని మనం చెప్పుకున్నాం. అట్లా ఇట్లు ద్వైత భావమందు ద్వైతన్య భావములుండుటచే ఇది నిజమని నమ్మరు. ద్వైతాతీతముగు అశరీర భావ ప్రభావమైన పరిపూర్ణచల ధర్మజ్ఞులు అద్వైత పర సచ్చిదానంద బ్రహ్మమును ద్వయద్వాస దూషితంబైనను మధ్యమముగా నెంతురు. అది ఎట్లనగా స్థూలాంగంబున నేత్ర మధ్యమున విశ్వుండై వృషీకంబులన్ లాలించును మమకార కర్మముల్ లోలా చిత్తమనంబుతో ఏలును తైజస నామదారుడై నెంత సూక్ష్మదేహంబునాలోల మాలపు స్వప్నజాల మహిమన్ లోల ప్రలాంబులన్. మూడు తనువులకు మూలమైన ప్రజ్ఞానము ఒకప్పుడు స్థూలదేహముతో నేత్ర మధ్యమమున జీవాత్మ సంభరితమైన హంతఃకరణములతో కూడి మమకార కర్మలకు బాధ్యుడైనను ఆనందరూపుడై వెలుగొంది విశ్వుడుగా పేరుగాంచెను. మరొకప్పుడు సూక్ష్మదేహముతో కూడి స్వప్న లోకములో విచిత్ర వినోదములకు కారణభూతుడై తైజసుడుగా పేరుగాంచెను. అందుకనే కారణకాయమందు వికారణకాయద మానసంబు సంచారము మానిలీనమై సార సుషుప్తిని ప్రజ్ఞునాముడై తేరి విలింగు నిట్టుల త్రిదేహమయాత్మకమై చలంగుయాభూరి సూతత్వ సంగమం పొంది పరాత్పరుడై దగున్ననురుపా. సుషుప్తవస్థతో కారణదేహముతో కూడి వికారము లేని మానసాగరమునందు సంచరించి తనువును మర్చియుండుటచే ప్రాజ్ఞుడని నామం కలిగెను. ఈ విధముగా మూడు కాయములందు విభిన్న భావములున్నను ఏకత్వముగా యుండుటచే ఈ సచ్చిదానందనకు పరాత్పరుడని చెప్పవచ్చును. అంతేగాని నిర్గుణాతీత బ్రహ్మముగా నివేదించలేమో అనిన పాండవంశజాతుడిట్లనెను. నాయన దానింబట్టియే నీలతో యదయునన్ తత్వమల జ్యోతి అయి జ్ఞాన విహీన వస్తుమయ విజ్ఞాన ప్రబోధంబుయై ఏ నిర్వాణము వెల్గు దాని కలయన్నేక కురుతిన్నద్వయ జ్ఞానానందము పొందు ముక్తి వడయున్ నత్యంత సత్యాత్ముడై. అప్పుడు అందుచేతనే నీళ్లతో యదముతో వెలిగిన ఆ శుద్ధ ఎరుకకు జ్ఞానములు కానీ
వస్తుమయ ప్రకృతి కానీ లేకుండా విజ్ఞాన ప్రబోధమై బ్రహ్మపదముగా ఉన్నది. అందులో లీనమైన ఈ ఎరుక కూడా ద్వయద్వాసములు విడనాడి జ్ఞానానందముతో బ్రహ్మీభూతమై ముక్తి పొందుచున్నది. ఇదియే అత్యంత సత్యమైనదని నా మనస్సునకు తోచుచున్నది గురుదేవా అని అనంగా, అదియునుగాక వేదాంత సూత్ర గీతాది ప్రస్థానాత్రయము కూడా దీనినే బ్రహ్మమని వక్కానించుచున్నవి. మరియు మీరు బోధించిన అమనస్క భావములో కూడా ఈ సత్యమే రుజువగుచున్నది. ఇట్టి సచ్చిదానంద బ్రహ్మ భావములో ఆనందమయుండయ్యున్న నన్ను ప్రజ్ఞానానంద బ్రహ్మము నందు ద్వయదోషములున్నవని సందేహమని అలా కల్పించితిరో వివరించమని ప్రార్థించగా సుఖబ్రహ్మచార్యుడిట్లనను. ఎవరు? పరీక్షిత్తు మహారాజుకి శ్రీసుఖ మహా ఋషి అనే గురువరేణ్యులు ఈ విధముగా చెలవిస్తున్నారు. ఏమంటున్నారు? సర్వం సహాదీప ఈ నిర్వచనీయ ప్రమేయ నిర్మల సమాధి నిర్వాణ స్థితి ద్వయగుణ పర్వములు వెల్గుదాని బాటింపనగున్. సకల గుణములు హరించిన పరీక్షన్ మహారాజా, ఈ విధముగా నిర్వసించిన ప్రజ్ఞాన బ్రహ్మము నిర్మలమై అప్రమేయమై బ్రహ్మపదముగా వెలుగొందుచున్నప్పటికీ అందు ద్వయ దోష గుణములున్నవని అంగీకరించక తప్పదు. ఎట్లనగా నిర్మలది జ్ఞానాంబుది కర్మకర ప్రజ్ఞయుండి కలమోదముతో మర్మముగా గ్రహించుట తద్ధర్మము ద్వయదోష దూషితంబన్ జల్లును. ఏ మలినము లేని బ్రహ్మములో తాను చేయు పనులను గుర్తించే ప్రజ్ఞానుడు అందులో లీనమైతేనని అనుకొనుట సాహసమే గాని కర్మకర ప్రజ్ఞ అయిన సకలము గుర్తించుచున్న ఎరుకను విడిచిపెట్టనందుకు అందులో లీనము కాలేదు. ఆ మర్మము గ్రహించనందున ద్వయద్వాసములో దానికి తప్పలేదు. ఎట్లా చెప్పుచుండగా యనను వాడు కండె కదయల్ల శుభాసుఖభోక్తయైతగున్ నేనను వాడే నీలమయ నీరద మధ్య విభాచిత తత్మునిన్ భూని ఎరింగియందులయముంది యమంద మొదంబుతానయై నేనను భావమంత గణనేనే సుధీ స్థితి విల్గు భూవరా. నేను అని చెప్పబడుచున్న వాడొక్కడే ఈ సుఖ దుఃఖములకు భోక్తయ్యి అనుభవించుచున్నాడు. ఆ నేనను వాడు నీరదము మధ్య భాషిల్లుచున్న వానితో కలిసి ఐక్యమొంది ఆనందపరవశుడై ఉన్నను పరిశుద్ధి అయిన మనోస్థితిగానే భావించబడును. అందుకు భిన్నవు సిత్తు సత్తులోకరై పెంపొంది ఆనందము ఉత్పన్నంబై కదు విస్తరింపనట తద్వంద్వంబును హింపగా భిన్న ప్రజ్ఞయులేమి నద్వయమున పేర్కొందురాదిత్యుడా మిన్నందున వెలుగొందవంబు నివహ మిథ్యత్వ మర్యాదగాన్. విభిన్నములై ఉన్న చిత్తు జీవాత్ముడు సత్తు పరమాత్మలో కలిసి ఒకటిగా ఆనందము పొందుచున్నదనగా ఊహించలేము. మరియు అచ్చట విభిన్నత్వము లేక ఏకమైనవని చెప్పుట కూడా పాడి కాదు. ఎందుకనగా
సూర్యుడు తన ప్రకాశవంతమైన కిరణములతో ప్రకాశించుచున్నప్పుడు నక్షత్రములేవియు కానరావు. అంత మాత్రమున నక్షత్రములు లేవు అని చెప్పగలమా? అదే విధముగా సిత్తు సత్తులు యాగమైనను అందు దోషములు అనగారినవని చెప్పుట నిజము కాదు. అందుకు చెప్తాడు, పట్టపగలు బియ్యత్తు ననవంబుల వెవ్వియుగానరావు కాబట్టి యావెవ్వియు లేవన పాడియే నాగతి సతుషితులన్ పుట్టిన మోదమందు తమ పొడిమనారయగాక వెల్గు యా గుట్టు నెరుంగ ద్వంద్వమయ కోటముగా నది తేలు ధీమతి. హో బుద్ధిమంతుడా, ఎల్లప్పుడూ ఉన్నటువంటి నక్షత్రములు సూర్యకిరణ ప్రతాపము వలన మనకు కనిపించవు. అంత మాత్రమున నక్షత్రములు అసలు లేనే లేవని ఎట్లు చెప్పలేమో, అదే విధముగా సత్తు సిత్తులు వలన పుట్టిన ఆనందములో ద్వయద్వాసములు మర్చిపోతున్నామే తప్ప ఆ దోష గుణములు లేకుండా అయిపోయినవని చెప్పకూడదు. అది ఒక రెండు విభిన్న గుణ ప్రకృతుల కూటముగానే ఎరుగవలను. అంటే చిత్తజునట ఆనందోత్పత్తిని తముదాము మరచితనరు విధమునన్ చిత్తాసత్తందు కలసి యుత్తంగ సుఖమున ద్వంద్వముండుట మరచున్. సత్తులో కలిసిన సిత్తునకు మహదానందము కలుగుటచే ఆ సమయములో తనకు తాను మరిచిపోవుచున్నాడు. అప్పుడు ద్వయద్వాసములు కూడా తోచదు. అంతేగాని అవి నిర్మూలించబడినవని చెప్పకూడదు. అందుకే జలరాశినొక మట్టి కుండ నెడగన సంద్రంబులో కృంకి యాజల కుంభంబున గానరాని విధమాసత్తులుండుంటితో గలయన మోదమయమాత్ములై ద్వయగతిన్ గానంగరాకుండు రాకల ద్వంద్వాత్మక బంధముండ గనినను కైవల్యమాసించరే. ఒక మట్టి కుండను సముద్రములో ముంచినచో దానిలో నీళ్లు ప్రవేశించి అడుగునకు పోయి కనిపించకుండా అయిపోవును. అంత మాత్రమున ఆ మట్టి కుండ లేకుండా అయిపోయినదని చెప్పగలమా? అదే విధముగా సత్తు సిత్తుల కలయిక వలన ఆనందమయుడ యుండునే గాని వాటి సహజములైన ద్వయద్వాసములు కూడా మాయమైనవని చెప్పకూడదు. అందుకు దీప్తి ప్రజ్ఞాదేహుడు ప్రాప్త పుజ్ఞాన మోద పరవశుడై తత్వ్యాప్త శరీర స్థితియున్ లిప్త జ్ఞానమును తెలియలేకుండ సుమి. సహజ గుణములున్న ప్రజ్ఞుడును తనకున్న ఆనంద పరవశత్వము తనకున్న ఆనంద పరవశత్వము వలన శరీర స్థితియు క్షణికమైన జ్ఞానమును మర్చిపోవుచున్నాడే గాని తాను లేని స్థితిని పొందలేదు. అందుకే జలనిధి లేన బాండమున చర్చ వివేకము బట్టి యారయన్ జల పరిపూర్ణ పాత్రముల సంద్రములో నడుగంటియుండ దా తెలియునదే విధంబు గురుదివ్య పరమాత్మున సిత్తులీనమై చలగ సభిన్న బిందు తను చేతనుడందు వెలుంగు ధీమతి.
సముద్రములో ముంచిన మట్టి కుండలో పూర్తిగా నీళ్లు నిండిపోయి అడుగునకు వెళ్ళిపోయినను ఆ మట్టి కుండ ఉన్నట్లుగా గుర్తు ఉండిపోయిన విధముగా బహుదివ్యమయుడైన పరాత్పరునిలో ఈ చిత్స్వరూపుడు లీనమైనంత ఆనందము పొందినప్పటికీ పైనుదహరించిన మట్టి కుండ భావము వలె ద్వయాద్వాసములు బిందు రూపుడు శరీరాన్ని నడిపించే జీవుడు మిగిలి ఉన్నాడు. ఇవి అందు ప్రకాశించుచున్నవే కానీ లయము కాలేదు. వినుమా ద్రష్టయే దృక్స్వరూపమును నా వేదాంత విద్యాంత సద్గణ దృశ్యంబును గాంచి దాని గలయన తదృశ్యమై వెండి తజ్జనితానందమునై వెలుంగునొకటై శాంత ప్రబోధంబునన్ మును మూడై మరి ఒక్కటై పరగునా భూతాత్మ సద్వంద్వమౌ. రాజా, ద్రష్టయను ఆ చూసేడు వాడే దృక్కు అను ఆ చూసు జ్ఞానము కలిగి వేదాంత విద్యలో మిన్నగా ఎన్నుకొనబడిన సత్తును చూసి అందులో లీనమై ప్రశాంతుడిగా వెలిగిన ఆ భూతాత్ముడే మూడు దేహములందు మూడుగాను వీటిని వదలి ఏకరూపముగాను విలసిల్లుచున్నాడు. విభిన్న గుణములున్న ఇతడు నిజముగా ద్వంద్వభావుడే కదా. అందుకు చిద్బిందు రూపుండు శివతత్వ నిజబింబ పరమాత్మతో నైక్య పరుడునగూచు సచ్చిదానందుడై సచ్చిదాత్మ భ్రమ మెంతయో దోచక నెనగునలీనా కన్యతాతరమధు గణపాన భృంగమ మకరంద పీత ప్రమత్తయగూచు మై మరిచి వనజ మధ్యున రాజిల్లు మార్కినే తద్వయ మర్మమరాయ భిన్న సిద్బింద రూపమ భిన్న తత్వ మివ్వి రెండు నందుండగా నెరుగనగును దాన సచ్చిదానందమద్వయమనంగా చల్లదు తదన్యమొకటుండు క్షితిపగనుమా. శివతత్వమైన పరమాత్మలో చిత్తు అనేడు బిందు రూపుడు ఐక్యమై ఆనందమయుడుగా యుండుట చూడగా ఒక పద్మమునందు మకరందము గ్రోలుటకై ఒక తుమ్మిద పోయి కడుపు నిండా త్రాగి మైమరచి అందు పడియున్నట్లుగా ఈ సచ్చిదానందుడు మైమర్చిపోవును. ఎందుకనగా చిద్బింబములో భిన్నత్వం ఉన్నది, శివతత్వములో భిన్నత్వము లేదు. ఏకరాశికి చెందినవి ఎప్పుడు కలయనట్లు జీవాత్మ పరమాత్మలో ఎప్పుడూ కలయలేదు. కావున సచ్చిదానందము అద్వితీయమనుటకు చెల్లదు. దీనికి అన్యమైన అద్వితీయం ఒకటి ఉన్నది. ఈ సిద్బిందువు నీల నీరదగా నిత్యైక స్వరూపంబునన్ ప్రాచీనాగమ సుక్తి లీనమగుచున్ ప్రజ్ఞాన భూమంబగున్ నీ సిద్బిందువు మానసంబు గలియను నే తత్శరీరత్రయం బేచున్ నిట్టి ద్విజీవ దేవమయ బిందెట్లా ద్వితీయం బగున్. ఈ సిద్బిందువు నేత్ర నీల మధ్యమున భ్రూమధ్యములో మెరుపు తీగ వలె ప్రకాశించి శాస్త్ర వ్యాక్తమై శాస్త్ర వాక్యమైన పరమాత్మగా వెలుగుచున్నాడు. ఈ సిద్బిందువే మనసుతో కలిసి స్థూల సూక్ష్మ కారణ శరీరములందు జీవాత్ముడుగా వెలుగుచున్నాడు. తనకు తానే
రెండు విధములైనప్పుడు దానికి సాటిగా వేరొకటి లేదని చెప్పగల అద్వితీయము కాగలదా? కాలేదు. అందుకు పరమాత్మందు జనించి హమస త్రిగుణ ప్రద్భారమే పర నంబర వాయువనల నీర వృద్ముల మహమాయాధికారంబునల్ వరలేలను కలిగించి పంచి ఎడుచును బ్రహ్మాండముల్దాన నా పరమాత్మన్ గురుబీజమంచు నుడువన్ ప్రాబల్కులూర్విపతిన్. పరమాత్మయని పిలువబడుచున్న శుద్ధ ఎరుకలో హంసయను జీవశక్తి ఉద్భవించి సత్వ రజో తమో గుణములతో సంచరించి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అను పంచభూతములను తన మాయాశక్తికి వలన కల్పించినది. వీటి యొక్క సృష్టి, స్థితి, లయములు కూడా తన ప్రమేయముతోడనే జరుగుతున్నందున అండ, పిండ, బ్రహ్మాండములు ఆవరించి అద్భుతము కలిగించుచున్నది. అందువలన ఈ పరమాత్మయే అన్నిటికీ మూలమైనదని వేదాంతము నడుపుచున్నది. అందుకు సూర్యరశ్మిని వెలుగొందు సోముడట్లు ప్రకృతి పరమాత్మ సన్నిధి ప్రబలుచుండు శక్తియుక్తమై కల్పించు సర్వజగము దాన పరమాత్మ సృష్టి ప్రధానుడదిపా. సూర్యకిరణములు చంద్రుని తాకుటిచే చంద్రుడు ప్రతిబింబించి ప్రకాశించినట్లుగా పరమాత్మ ప్రకాశము వలనే ప్రకృతి అయిన ఈ భూత పంచక ప్రపంచము ప్రతిబింబించుచున్నది. అవియే సర్వజగములైనవి. కావున ఈ సృష్టికి మూలకారకుడు పరమాత్ముడే గాని వేరు కాదు. ఈ పరమాత్ముడు జీవాత్ముడు విభిన్న పరిణామములైనను ఇరువురు ఒకటే యగుదురు. ఇరువురు ఒకటే యగుదురు. అందుకు నిప్పున ఉష్ణశక్తి వలె నింపు సుమంబున వాననోలే నా కపురమందు కాంతిగతి కష్టము నన్ననంబు సందమున్ న పరమాత్మనందు ధనరారల మాయ యభిన్నమై సుమీ న పరతత్వ మే విధమున ద్వైమయ్యలరారు ధీమతి. ఈ ప్రకృతి మాయా పరమాత్మలు వేరు వేరుగా ఉన్నారని భావించరాదు. నిప్పు కనమనందు వేడి ఉన్నట్లుగాను, పుష్పములో సువాసన ఉన్నట్లుగాను, కర్పూరమందు కాంతి ఉన్నట్లుగాను, కట్టెయందు అగ్ని ఉన్నట్లుగాను ప్రకృతి యందు పరమాత్ముడు నిగూఢముగా ఉన్నాడు. ఒకటి లేనిచో రెండవది లేని విధముగా పరమాత్ముడు లేనిచో ప్రకృతియే లేదు సుమా. అటువంటి ద్వయభావుడైన పరమాత్ముడు అద్వయుడు అని చెప్పుటకు తెగదు. జ్ఞానోదయ గిరియే అజ్ఞానస్తదరాదరంబు జ్ఞానయోగము ప్రజ్ఞానంబున బుట్టి అడుగు దానన ప్రజ్ఞానమరయ ద్వయద్వోసమగున్. మహాపర్వతము వంటి జ్ఞానము నీకు ఎక్కడైతే కలుగుచున్నదో అదే స్థానములో అజ్ఞానము కూడా ఉన్నది. ఆ జ్ఞానము అజ్ఞానము అను రెండు విభిన్న గుణములకు కేంద్రమైన ప్రజ్ఞానాత్ముడు ద్వయద్వాసములో కలిగి ఉన్నాడనుట ఇదియే ఉదాహరణ మగును. మరియు దీపంబు వెలుగునప్పుడు దీపము క్రిందంగా నుండు తిమిరంబట్లున్ వ్యాపించుచున్న జ్ఞానము దీపించున జ్ఞానమందు ధీమతి కంటే.
దీపము వెలుగునప్పుడు నలువైపులా కాంతి ఉన్నప్పటికీ దాని అడుగు భాగమున చీకటి ఉన్నట్లే జ్ఞానము ఎంత విస్తరించినను అదే చోటులో అజ్ఞానము కూడా ఉండును. అందుకే సూర్యుండంబర వీధి వెలుగునప్పుడ చోటనుంత మంచింత నా చార్యోపాసక కనరాదని కవుల్ సాటింతురైనన్ మహాసూర్యజ్యోతిని అంధకారము కడున్ సూక్ష్మంబుగా నుండు నా మర్యాదన్ పరమాత్మనందు నగడున్ మాయాత్మక జ్ఞానమన్. ఆకాశములో సూర్యుడు వెలుగుచున్నప్పుడు చీకటి పారిపోయినదని కవులు వర్ణింతురు. అనగా చీకటి పారిపోవుటకు వేరొక స్థలమున్నదా? కాదు కదా. కాంతి కిరణములు తాకగానే చీకటి కిరణములు కూడా ప్రతిబింబించి వెలుగు నిచ్చుచున్నవే కానీ చీకటి పారిపోలేదు. మరల సూర్యకాంతి తగ్గగానే చీకటి కిరణములు బయటపడి అంధకారము అలుముకొనుచున్నది. కావున సూర్యకాంతి ఉన్నప్పుడు కూడా చీకటి సూక్ష్మాతి సూక్ష్మముగానున్నదని ఎరగవలెను. మెలక లేనిచో చెట్టు పుట్టనట్లుగా ఈ సూక్ష్మ అంధకారమే లేకపోయినచో చీకటి తిరిగి రాకూడదు. అదే విధముగా పరమాత్మనిలో ఐక్యమందిన జీవాత్మనికి కూడా మాయగుణము మిగిలియేయుండును. అదే రీతిగా విభిన్న రాశులు కలియువను చందముగా పరమాత్మలో కూడా చైతన్య భావం ఉండుటి చేతనే ప్రజ్ఞాన చైతన్యుని అందు ప్రతిబింబించగలుగుచున్నాడు. అందుకు ఒక పద్యం చెప్తున్నారు నాయన గారు. కావున శ్రీ సచ్చిత్సుక భావము దూష ద్విద్వోస భావమనగన్ భావాతీత పరమోదయో భావింపగ వలయు ముక్తి భాగ్యము కొరకై. కావున జీవేశ్వరుల సంగమము జీవన్ముక్తి కాదని, ద్వయద్వాసములు కలిగి ఉండుటిచే జన్మ విముక్తి లభించదని తెలియవలెను. సచ్చిదానంద భావమునకు అతీతమైన మార్గము వేరొకటి ఉన్నది. అది ఏ జన్మ విముక్తి గావించగలదో ఇక చెప్తున్నాడు. సచ్చచ్చుక భావాస్యము ఉత్వైశ్వర్య శరీరమూర్వి ప్రజ్ఞ గచ్చాతిరిక్త ధర్మము యచ్చగు పరిపూర్ణ పదము నెరుగవలయున్. సచ్చిదానంద భావము కానటువంటిది, నిత్యము అశరీర సంపదలు ఇచ్చునది, జగదాత్మ జ్ఞానములు కానిది అగు అచల పరిపూర్ణ బ్రహ్మపదము ఎరుగుటే జన్మ విముక్తి లభించును. అందుకు అనువుడు సుఖముగా గరువరు గణ విమల వచనముల విని కమల భవ సభా మునిజనుల్ ముదమనగా మొదమనగనిట్లనిరి వినగలిగను జననహార వచనములం. అప్పుడు ఆ బ్రహ్మసభలో ఉన్నటువంటి మునపుంగవులంతా సంతోషించి సుఖబ్రహ్మ యొక్క జననము పోగొట్టగలుగు ఘనమైన బ్రహ్మబోధ వినగలుగుచున్నామని పలికి వినగలుగుచున్నామని పలికిరి. ఎందుకని? ఈ విధముగా తన అనుభవ వాక్యములు విని సంతసించుచున్న ముని జనములకు ప్రతివందనము చేసి మరల పరీక్ష మహిపాలుని చూసి ఇట్లనెను. రాజా, వేదాంతములు బోధజేయుసున్ సుసమవిత్ సచ్చిదానందమున్ ప్రాధాన్యముగా నందాతీత పదమున్ ప్రజ్ఞానహీనాంతమున్ మోదాతీత సుపూర్ణ తత్వ విలసోద్భదంబు బోధించినన్ కేదారుండను సంశయంబులు
కడున్ గెంటించుబు వల్లభా. ఉపనిషత్సారమునకే వేదాంతమని చెప్పుదురు. ఇవి ఆత్మ పరమాత్మల భావమునకే ప్రాధాన్యత ఇచ్చి ఉన్నందుకు సచ్చిదానందమునకు ఉపయోగపడినది. వేదములో అపౌరు చేయములు వాటి సృష్టికర్తలో అనూహ్యమైనను మునిగణములే వాటిని ప్రొదిచేసి ఉపనిషత్తులని వేదసారము వెల్లడించిరి. అటు పిమ్మట వచ్చిన శృతులు స్మృతులు పురాణములు ఇతిహాసములు శైవ వైష్ణవ భావములకు అనుకూలముగా ఉన్నవి. మతాభిలాషులు మరికొన్ని మార్పులు చేసి ఉన్నారు. ఇవి అన్నీయు దృష్టిలో ఉంచుకొని కవిగారు వేదాంతమనగా సచ్చిదానంద భావమును సమర్థించు వాజ్మేయముగా తీసుకున్నారు. ఓ పరీక్షణ్ మహారాజా, వేదాంతమంతయు జీవేశ్వరుల సంగమమైన సచ్చిదానందమనే బోధించును. ఇది ప్రత్యక్ష భావము గనుక ప్రజ్ఞానీకము అంగీకరించును. ఆ విధముగా కాకుండా ఈ వేదాంత భావములో శుద్ధ చైతన్య భావము నిరసించి అపరోక్ష భావమైన పరిపూర్ణతల పరబ్రహ్మము గురించి బోధించినచో నామ రూప క్రియ శూన్యుడై జ్ఞానములకు అతీతమైన గురుబోధ తెలుసుకొనలేక, ఎరుకను నిరసించలేక, పరిపూర్ణము దర్శించలేక మధ్యస్థముగా సంశయములో ఉండిపోదురు. అందుకు హనుభీతిని వ్యాస మహామునింద్రు నా వేదమందు పూర్ణ పదంబున్ ఘనతర వాక్యంబులతో వినిపించకపోయే బోధ విషయం బయ్యన్ అనడి భయము వలన వేదసారము వెలదీసిన వేదవ్యాసులంతా పరిపూర్ణ భావము వేదాంతములో ఇమిడించలేదు. అందువలన ఈ పరిపూర్ణ బోధ అందులో కనిపించదో. విషయార్థము వేద చెప్పుటే అని అర్థము. మహారుషులు చెప్పుటిచే వాటికి వేదమని పేరు పెట్టింది. నిసత్తు అనగా వాక్యము, ఉప అనగా దాని నుండి వచ్చినది అని అర్థము. 4 వేదములలో చెప్పబడిన 4 వాక్యములకు మహావాక్యములందురు. ఆ వాక్యములు ఆధారముతో వ్రాయబడినవి కావున ఉపవాక్యములు అనగా ఉపనిషత్తులైనవి. అందులో గుర్తింపబడినవి 108 ఉపనిషత్తులు మాత్రమే. మునిగన మానసాగర అనుభవములతో వెలువడినవి కావున వేదాంతములైనవి. వేదములకు వ్యాసములు వ్రాసిన వారంతా వేదవ్యాసులే. చివరగా కృష్ణ ద్వైపాయనుడు కనిపిస్తారు. ఈ సత్యచ్యుకాతీతం చే సామాన్య జనులెరుగరెవరో ఎనుగల్. శ్రీ సద్గురు కరుణ వలన పో సాధింత్రు నిజబంధ మోక్ష సత్తుల్. ఈ సచ్చిదానందం అతీతమైన పరిపూర్ణతల బ్రహ్మభావము సామాన్య జనులు ఎరుగరు. పుణ్యాత్ములైన వారు శ్రీ సద్గురు కరుణా కటాక్షము వలన ఏ కొందరో తెలుసుకొని జన్మబంధములు తొలగించుకొని విముక్తులై ఉన్నారు. అందుకు నమ్మి హృదయమున గురు పదమ్ముల చరణమ్మని చతతమ్ము భజింపన్ నమ్మహనీయమునికేకాంతమ్మున శ్రీ గురుడు జూపు దదదీతమ్మున్. గురు పాద పంకజములే చరణమని నమ్ముకొని హృదయాంతరాలములలో పదిలపరుచుకున్న మహనీయునికి శ్రీ గురుదేవులు ఏకాంతముగా
ఈ ప్రబోధ బోధించి పరిపూర్ణ పదము చూపించింది. కాబట్టి ఇది చాలా నిగూఢమైనటువంటి విషయం. నీవు మహాపుణ్యుండవు కావున ఈ బ్రహ్మ ఋషులు కరుణాపాత్రుండై వావిరి నిత్యాచల భావము వెనన్య నీదు భవములు తొలగున్. హో రాజా, నీవు మహాపుణ్యాత్ముడవు గనుకనే ఈ బ్రహ్మ ఋషులు కరుణా కటాక్షములు పొందగలిగితివి. అటుపై నిత్యమై సత్యమై ఉన్న పరిపూర్ణతల పరబ్రహ్మ బోధ కూడా వినగలుగుచున్నావు. కావున నీ జన్మబంధములో తప్పకుండా తొలగి జన్మరాహిత్యుడవు కాగలవు అని చెప్పుచు సందేహం బీసమంతలేక విలసచ్చిత్తు భావంబు వెల్గొందంచున్మది నమ్మి తత్పదము నాలోకించి ఆపైని చిద్బిందున నాశనము చేయు మార్గం గురోర్దివ్యోరు బోధం బోచే బొందన్ సమశ్రుతి బంధముక్తి కలుగున్ భూపాలయీ ప్రొద్దునన్. ఇందుకు నీవేమాత్రము సందేహము పొందకుండా ఎంతవరకు నే చెప్పిన సచ్చిదానంద రూపకమైన ప్రజ్ఞా విశేషములో జాగరూకతతో పరిశీలించి అందు జనన నిరోధకమైన కాలము లేదని తెలుసుకొను. ఘనమైన గురుబోధ వలన అచల పరిపూర్ణ బ్రహ్మము తెలుసుకొని ఆ పైన మిగిలి ఉన్న సద్బిందువును నాశనము చేసి నీ జన్మ కర్మలో తొలగించుకొని జనన మరణ రాహిత్యమైన దివ్య పదమున చేరుము. అది గ్రహించుటకు కాలక్రమము లక్కరలేదు. సందేహరహితుడు వైనచో ఈ రోజునే అటువంటి అశరీరత్వం పొందగలవు. జై సద్గురు బ్రహ్మరాజుకి. ఈ రకంగా పరీక్షిత్ మహారాజు ఇంత చక్కగా బోధించుకుంటూ వచ్చి తదుపరి విషయాన్ని మరలా మనకు బోధిస్తారు నాయన గారు. ఎందుకంటే ఇది చాలా దీంట్లో బ్రహ్మ ఋషి మహాసభలో బ్రహ్మ ఋషులందరూ కూడా ఏతించి ఆ బ్రహ్మ ఋషులు చెప్పినటువంటి విషయాలు కూడా తదుపరి కార్యక్రమాలు మనం ముచ్చటించుకుందాము. జై గురుదేవ, జై నిజ గురుభ్యో నమః, జై సద్గురు బ్రహ్మరాజుకి.